యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కీరవాణి గారి గురించి ఏం చెప్తావు నార్మల్గా? సో కీరవాణి సార్, ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్ బికాస్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఆ విషయంలో నేను ఏం మాట్లాడట్లేదు. అండ్ జడ్జ్మెంట్లో కూడా నాకు ఎటువంటి నెగిటివ్ కామెంట్ అయితే ఆయన ఇవ్వలేదు. ఏదో సునీత గారితో ఏకీభవిస్తున్నాను అని ఒకటి అన్నారు, లైక్ హై పిచ్ విషయంలో అది అన్నారు. ఆయన ఓన్ ఒపీనియన్ అయితే చెప్పలేదు దానిలో. సో అదొకటి. బట్ యాజ్ అ పర్సన్ నేను ఏం మాట్లాడట్లేదు. హీస్ అ వెరీ ఫన్ పర్సన్, జోక్స్ వేస్తూ ఉండేవాళ్ళు సెట్లో కూడా. అండ్ ఒక మాట అన్నారు, నాకు వెరీ హర్ట్ఫుల్ అనిపించింది కాబట్టి ఆ మాట కూడా నేను చెప్పాను. ఇలా వెడ్డింగ్ షోస్ పాడేవాళ్ళు సింగర్స్ అసలు నా దృష్టిలో సింగర్సే కాదు అన్న వర్డ్ అయితే అన్నారు. సో అదొక్కటి నాకు హర్ట్ఫుల్ అనిపించింది. అది ఆయన ఒపీనియన్ కావచ్చు, కానీ ఇట్స్ అన్ ఇన్సల్ట్ యాక్చువల్లీ. సో ఎప్పుడు మనం ఏమైనా చేసి అది నచ్చకపోతే ఇది నాకు నచ్చదు అనడం వేరు, కానీ ఇది చేస్తే నువ్వు మనిషివే కాదు అనడం వేరు. దట్స్ అన్ ఒపీనియన్ అండ్ దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్. పెళ్ళిళ్ళలో పాటలు కావా? అయినా చాలా పాటలు ఉన్నాయి, తెలుసా మనసా అవన్నీ మనం అవే పాడతాం షోస్ లో. సో ఆయన ఎందుకు ఈ మాట అన్నారో నాకు చాలా బాధ అనిపించింది. ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. పెళ్ళిళ్ళలో పాటలకి స్టేజ్ మీద పాటలకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఆ షోస్ లో మాకు ఇష్టం వచ్చినవి పాడతాం. పెళ్లిలో లవ్ రిలేటెడ్ సాంగ్స్, వెడ్డింగ్ రిలేటెడ్ సాంగ్స్ పాడతాం ఇష్టం వచ్చింది. కానీ ఇక్కడ వాళ్ళు లేదు అంటే ఏమో, నేనైతే ఐ గివ్ మై బెస్ట్ ఎవ్రీ షోలో. బికాజ్ వాళ్ళు పే చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. సో నేను ఎవ్రీ షోలో కూడా బాగానే పాడుకుంటూ వచ్చాను. సో ఇక్కడ మాత్రం వీళ్ళు ఇచ్చిన సాంగ్స్, ఆ ప్రెషర్ ఉంటుంది స్టేజ్ మీద, ఆ లైటింగ్ ప్రెషర్, అటు ఎంత నర్వస్నెస్ ఉంటుంది స్టేజ్ మీద. సో ఇవన్నీ ఉంటాయి, ఇంకో ఈ అవుట్ఫిట్ కష్టాలు. సో అక్కడ అవేమి ఉండవు, మాకు ఇష్టం వచ్చినట్టు హాయిగా పాడుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ వీఆర్ ఎర్నింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ, ఇది మెయిన్ పాయింట్. సో అలా జరుగుతున్నప్పుడు మీరు వచ్చి అలా మాట్లాడలేరు. కాదు ప్రవస్తి, నేను నార్మల్గా ఒకటి చెప్తున్నా. అంటే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా, సరే ఇంకా మనం వెళ్ళకూడదు, వీళ్ళ షోస్కి వెళ్ళకూడదు, ఓకే ఆపేద్దాం అని చెప్పి డిసిషన్ తీసేసుకొని వీళ్ళ గురించి వదిలేద్దాం అని చెప్పేసి వదిలేస్తే ఆప్షన్ ఆ మైండ్ అది వచ్చింది? అది కూడా లేదు, వదిలేద్దాం అన్నది అయితే రాలేదు. బికాస్ ఇప్పుడు అందరు నార్మలైజ్ చేసేసారు, ఈ సింగర్స్ అందరు కూడా. రియాలిటీ షో అంటే ఇంతే, ఇలానే జరుగుతుంది, ఇట్స్ అ వెరీ స్మాల్ పాయింట్ అన్నట్టు దే హావ్ ఆల్ నార్మలైజ్డ్ ఇట్. సో ఇంక ఇలా నార్మలైజ్ చేసుకుంటూ పోతే నాలాంటి వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు, ఎవ్వరు కూడా మాట్లాడరు. సో ఐ హ్యాడ్ టు టేక్ ది స్టెప్, ఐ హ్యాడ్ టు స్పీక్ అప్. ఒకవేళ ఈ షో గెలిస్తే నీకేం లాభం? నేను గెలిచినా కూడా ఈ పాయింట్స్ చెప్పేదాన్ని. యాజ్ ఐ సెడ్, నాకు ముందు నుంచి కూడా క్విట్ అవ్వాలని అనిపించింది. బట్ అగ్రిమెంట్ వాజ్ ది ఓన్లీ రీజన్ దట్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ అవుట్ ఆన్ మై ఓన్. సో చాలాసార్లు ఎలిమినేట్ అయిపోతే కూడా బాగుండు అన్న రోజులు కూడా ఉన్నాయి ఈ షోలో. ఎపిసోడ్ పేమెంట్ ఏమి ఉండదన్న, విన్నర్ అయితేనే మీకు పేమెంట్. అదేంటి మామూలుగా ఎపిసోడ్ పేమెంట్స్ అస్సలు లేదు. ఇంకా ట్రాన్స్పోర్టేషన్కి పే చేస్తామని డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు, కానీ అవి కూడా ఇంతవరకు పే చేయలేదు. 3 schedules అయిపోయి. సో ఎపిసోడ్ పేమెంట్ అయితే అస్సలు లేదు. ఎపిసోడ్ పేమెంట్ కాదు అంటే ఈ డేస్ అన్ని వేస్టే. అంతే. సో విన్నర్ కానీ రన్నర్ కానీ అయితేనే మీకు డబ్బులు. కొన్ని షోస్లో రన్నర్కి కూడా ఇవ్వరు. ఎంత విన్నర్కి? దీనిలో విన్నర్ 20 lakhs అనౌన్స్ చేశారు, సెకండ్ ప్రైజ్ 5 lakhs అనౌన్స్ చేశారు. ఓకే, నువ్వు స్టార్టింగ్ చేసావు కదా షోస్, వాటికి ఎంత ఇచ్చేవాళ్ళు అన్ని విన్నర్స్లో? 2011లో నేను విన్ అయినప్పుడు 2 lakhs ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్కి. సై అంటే సైలో కూడా అంతే, సేమ్. అప్పుడు ఆ ఇయర్స్లో అంతే ఉండేది ఫస్ట్ ప్రైజ్ అంటే. సో సూపర్ సింగర్లో 10 lakhs వచ్చింది లాస్ట్ ఇయర్. సో ఇది 20 lakhs పెట్టారు ఈసారి ఈ సీజన్కి. గెలిచేద్దాం అనుకున్నాం, గెలవాలన్న బాండ్ గెలిస్తానైతే అనుకుంటారు. కానీ నాకైతే ఈ షోలో ముందు నుంచి క్విట్ అయిపోదాం, ఎలిమినేట్ అయిపోతే బాండు అని అనిపించింది. కానీ మరి ఇంత అన్యాయంగా చేస్తారనైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా వెళ్ళినప్పటి నుంచి నెగిటివ్ వైబా? అంతే చెప్తున్నాను కదా, అక్కడ మా కంటెస్టెంట్స్ ఇలా చేయడము, ఈ అవుట్ఫిట్స్ విషయంలో ముందు నుంచి కూడా ఏదో ఒక ఇష్యూ రావడం, మెంటల్ టార్చర్ వాళ్ళు పెట్టడము. సో నాకు ముందు నుంచి కూడా అలానే ఉండింది. థ్యాంక్ యూ ప్రవస్తి, ఇంటర్వ్యూకి వచ్చినందుకు, మాట్లాడినందుకు, ధైర్యంగా బయటకు వచ్చి అంటే ఫైట్ చేస్తున్నందుకు, అండ్ మంచి సక్సెస్ అవ్వాలని, మంచి ఆపర్చునిటీస్ రావాలని, బిజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు బాయ్.